రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బ్రో. నేను కంటిన్యూగా ఆఫ్ చేద్దామని చూస్తున్నా, వీడియో తీస్తున్నా, అది ఆఫ్ చేద్దామని చూస్తున్నా, ఎప్పటికీ ఆపట్లేదు. డాన్స్ 2 minutes ఉంది బ్రో. స్టెప్ మాత్రం ఇది కెరీర్లో చాలు ఆయనకి, ఆయన ఫ్యాన్స్కి చాలు, ఇది ఒకటి చాలు. సినిమాలో ఎలా ఉంది అని పక్కన పెడితే సినిమా స్టోరీ ఆల్రెడీ భగత్ సింగ్ కేసరి రీమేక్ మూవీ, బట్ ఆల్రెడీ స్టోరీ మనకు తెలుసు. బట్ ఇంటర్వ్యూల వరకు సేమ్ ఉన్నా సరే అక్కడి నుంచి చేంజ్ చేశారు. అయినా సరే మనకి 3 hours అసలు 2 minutes కూడా బోర్ కొట్టకుండా తీశారు. అంత క్లియర్గానే చూపించారు అన్నని. ఎలానో లాస్ట్ మూవీ అని చెప్పేసి అన్న చూపించారో తెలియదు. కానీ పాలిటిక్స్ గురించి విషయంకి వస్తే మాత్రం మన ఇప్పుడు ప్రెజెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, పాలిటిక్స్ మనం చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గానే చూపించారు. మత కలహాలు వీటికి సంబంధించి క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఏమైనా అపోహలు, ఏమైనా రాజకీయాలు వంశపరంగా ఇవ్వాలి, లేదా ఈడున్నడికి ఇవ్వాలి, లేదా వాళ్ళ తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా అదే మైండ్ సెట్తో ఉంటే మాత్రం ఈ మూవీ నుంచి డెఫినెట్గా చేంజ్ అవుతారు జనాలు. సాంగ్స్, మ్యూజిక్, పర్ఫార్మెన్స్, ప్రకాష్ రాజు, హీరోయిన్, పూజ అందరు పర్ఫార్మెన్స్ అందరూ న్యాయం చేశారు బ్రో. బీజిఎంకి అయితే ఆయన న్యాయం కాదు, డబల్ ఇచ్చాడు ఆయనకి మాత్రం గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్. మన తమిళ ఫ్యాన్స్ అయితే మాత్రం అక్కడ రచ్చ చెప్తారు బ్రో. సినిమాలు ఎట్లయితే బ్లాస్టులు జరిగాయో ఏమన్నాయో అక్కడ అలా జరుగుతాయి ఇప్పుడు ఈ సినిమాతో. డెఫినెట్లీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. లేదండి, హ్యాపీ. విజయ్ సార్ స్టైల్ గా చూపించున్నారు. హాలీవుడ్ రేంజ్ కూడా సినిమా. ఓకే, అంటే ఆల్రెడీ తెలుగులో మనకి భగవంత్ కేసరి సినిమా ఉండనే ఉంది కదా, రీమేక్ అంటున్నారు. మరి రీమేక్ ఎందుకు, ఆల్రెడీ ఉంది కదా అని అంటున్నారు. తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతారండి. తెలుగు కాపీ భగవంత్ కేసరి కాపీ అంటే ఫుల్ కాపీ కాదు, ఒక 40%. తర్వాత హెచ్బి అవుతాడు డైరెక్టర్ స్టైల్లో సూపర్గా ఎత్తున్నాడు. సినిమాలో హైలైట్స్ ఏమున్నాయి? ఫైట్ సీన్, ఇంటర్వల్ ఫైట్ సీన్, మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ విజయ్ సార్ మాట్లాడే పంచ్ డైలాగ్స్, మళ్ళీ సెంటిమెంట్ సీన్లో సెంటిమెంట్ అమ్మాయి కూతురికి ఆయనకి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్లో 100% మార్క్ కొట్టేశాడు. గర్ల్స్ అందరూ వచ్చి చూస్తారు. 100% సూపర్ ఫిల్మ్. టైటిల్ మా తమిళనాడు. సో తమిళనాడు మొదలు సీఎం సార్ అటు హానరబుల్ చీఫ్ మినిస్టర్ తమిళనాడు అటు గర్వంగా ఉండింది. మన తమిళనాడు మనం ఓటేసినాం మాస్గా ఉండింది. సూపర్ సినిమా. ఈ సీజన్ సినిమా ஐயோ டக்குன்னு ராளவா உன்னை காலி பண்ணிடுவேன், உன்னை தடுத்து நிறுத்துவேன், அப்படியெல்லாம் முடியாது. ஐ எம் వెయిటింగ్ నై, ఐ ఎమ్ కమింగ్, అది అదిరింది డైలాగ్. నాకు తెలుగు వచ్చు. ఓకే, మూవీ చాలా బాగుంది. లిటరల్లీ యాక్చువల్లీ గర్ల్స్కి చాలా మీనింగ్ఫుల్ ఉంది మూవీ. విజయ్ లాస్ట్ ఫిలిం, లాస్ట్ అయితే నాకు ఏడుపు వచ్చేసింది. లాస్ట్ గేట్ అయితే విజయపతి టీవీకే. ఆ సినిమా పేరేమో జననాయకన్. హీజ జననాయకన్ తలపతి. సీఎం అయినారు మా తలపతి. సీఎం. దిస్ ఇస్ ఎండింగ్, బిగినింగ్. సీఎం ఇస్ ద బిగినింగ్. అంటే ఆయన సినిమా అంటేనే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ ఇక్కడ రీమేక్ ఉంది కదా, మరి భగవంత్ కేసరికి భగవంత్ మాలకి శాంతం సైడ్ కదా అంతా. విజయ్ ఇస్ ఓన్లీ ద బెస్ట్. దళపతి ఇస్ ద కింగ్. టీవీకే ఈ సినిమాలో పేరు లేదు, ఆయన పేరేమో దళపతి ఉంటుంది. టీవీకే పార్టీ పేరు தமிழக வெற்றி கழகம். టీవీకే దళపతి. உங்க அப்பா எங்கத்த இருக்கிற சொன்னாங்க, ஏதோ உங்க அப்பா காணும் தெரிய மாட்டாங்க. உங்க அப்பா மூவி பேன் பண்றியா, எட்டிக்கிறா படம் கழிச்சுட்டாங்க. సూపర్ మూవీ, మీనింగ్ఫుల్ మూవీ. ఉమెన్స్కి చాలా ఎగ్జాంపుల్గా, చాలా పవర్ఫుల్గా మెసేజ్ ఇచ్చారు. చాలా సేఫ్టీ అయింది వాళ్ళకు, అన్ని కూడా నీట్గా చెప్పారు. ఎక్సలెంట్ మూవీ. ఈ మూవీని గత తమిళనాడు గవర్నమెంట్, డిఎంకే గవర్నమెంట్ బ్యాన్ చేసినా కూడా వాళ్ళు పేషెన్స్గా ఆపి కొన్ని సీన్లు వాళ్ళు లీక్ చేస్తే కూడా, ఆ సీన్లకు ఎటువంటి సీన్లు లీక్ చేస్తే కూడా వాళ్ళు మళ్ళీ ఆ సీన్లు డిలీట్ చేసి కొత్త సీన్లు వేసి ఎక్సలెంట్ మూవీ ఇచ్చారు. ఉమెన్స్ కూడా ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్గా పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. జననాయక్ అనేది కూడా, కానీ లాస్ట్లోనే కొంచెం ఏడుపు వచ్చేసింది ఈ లాస్ట్ మూవీ అని. కానీ ఏం లేదు, తలపతి ఎట్లయినా ముఖ్యమంత్రిగా అయినారు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. ఎక్సలెంట్ మూవీ. ఇప్పుడు లాస్ట్ మూవీ 3 years అండ్ 5 years 10 గంటలకు పెడితే కూడా చూస్తారు ఫ్యాన్స్. టైటిల్ కార్డ్ ఎలా అనిపించింది? అది సీఎం గా టైటిల్ కార్డ్ ఒకటి పడింది కదా, ఎవరని లేదా ముఖ్యమంత్రి. అవును, అది ఎక్సలెంట్. అది మైండ్ బ్లోయింగ్. అది తమిళనాడు అసెంబ్లీలోనే కొట్టిండి, ఇంకా ఏం లేదు. ఉங்க அப்பா எங்க ఎక్కడే சொன்னாங்க, ఏదో ఉங்க அப்பா కానో ఎక్కడున్నారు, మీ అయ్య ఎక్కడ ఉంటా అని చెప్పిండ్రంట. ఏడున్నారు మీ అయ్య, కనిపిస్తలేరే.
ఉండే టికెట్ దొరక పని కట్టుకొని వచ్చేసా ఆంధ్ర నుంచి వచ్చా పొద్దుట దిగా విజయ్ పెద్ద ఫ్యాను అందులో వయసు చిన్నది అనుభవం పెద్దది ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చిక్కిపడుతున్నారు చెన్నై మంచి అభివృద్ధి చెందింది వయసు చిన్నది అనుభవం పెద్దది టాప్ 20 సంవత్సరాల దాకా డౌట్ లేదు విజయ్ గారికి అసలు టాప్ మాట ఇంకా సినిమా సూపర్ మా వాళ్ళు చెప్పారు కాబట్టి వచ్చాను సార్ హైలైట్ అంటే డైలాగ్ బాగుంది సినిమా స్టోరీ కూడా బాగుందంట లేదా ఇంకా 10 సినిమాల దాకా తీస్తారు సార్ 10 సినిమాలు తీస్తారు ఈ ముఖ్యమంత్రి ఉండగానే తీస్తారు మొత్తం అసలు పేదవాళ్ళు అంటే ఏంటో కింద నుంచి వచ్చాడు కాబట్టి టాప్ ఉంటుంది పెద్దవాళ్ళందరూ సిగ్గుపడతారు పేదవాళ్ళందరూ పైకి వస్తారు అది నిండు నూరేళ్ళు ఎప్పుడు సుఖ సంతోషాలతో వద్దెళ్ళాలి మీరే దేవుళ్ళు ఆయనకి అది మీరే దేవుళ్ళు అంటే హైలైట్ చేయాలంటే మీరే ఒక ఫ్యామిలీ అని కాదు ఏ రేటింగ్ ఇచ్చారు కానీ ద ఫ్యామిలీ వచ్చి చూడాలి ఈ మూవీ అందరు చూడాలి ఈ మూవీ అందరు వచ్చి చూడేస్తే ఒక ఇమోషనల్ మూమెంట్ చూపించారు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ అండ్ ఇట్ ఇస్ సూపర్ యు విల్ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ. ఇంకా ఇది మెసేజ్ వచ్చే మూవీ అందరు యాక్చువల్లీ రీమేక్ అనుకుంటారు కానీ ప్రాపర్ రీమేక్ లాంటిది ఏం లేదు. మీరు డెఫినెట్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంది అన్నమాట. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. ఎలా అనిపించారంటే చాలా రోజుల తర్వాత సీఎం అయిన తర్వాత సినిమా వచ్చింది కాబట్టి ఎలా అనిపించింది? సీఎం అయ్యే ముందు ఈ ఫిలిం కానీ పడి ఉంటే అన్ని సీట్లు తనే గెలిచేవాడు పక్క. ఇది అయితే ప్లాన్ చేసి మరి ఆయన ఫిలిం ఆపేశారు. ఒక్కవేళ కానీ ఈ ఫిలిం పడి ఉంటే అన్ని సీట్స్ తనే గెలిచేవాడు. సో ఇది ప్రాపర్ ప్లానింగ్ తో ఆ మూవీ ఆపేసి సీఎం అయిన తర్వాత ఈ మూవీ రిలీజ్ అయింది. ఇంకా చెప్పాలంటే చాలా మెసేజ్ ఇచ్చారు ఈ మూవీ త్రూ. మాకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా బాధ కూడా కలిగిస్తుంది, ఎందుకంటే ఇది ఆయన లాస్ట్ ఫిలిం కాబట్టి ఇంకా ఫిలిం చేయాలని చెప్పేసి మేము అనుకుంటాం. రవిచంద్ర గారి అనిరుద్ధ్ అయినా మన బక్కోడు మస్తు చేస్తాడు, మనం ఏం చెప్పలేము. మస్తు బీజిఎం కొట్టిండు, అంతా చాలా బాగుండే. ఆయన మాకు తగ్గట్టు మేము తమిళ్ మూవీ చూసాము, సో మాకు తగ్గట్టు కరెక్ట్గా ఉంది అనమాట. ఆయనకి 5/5 ఇవ్వచ్చు అనిరుద్ధ్కి. జననాయకన్ చాలా బెటర్ అండి. భగవత్ కేసరి ఎలా అంటే మొత్తం యాక్షన్ సీక్వెన్స్ మళ్ళా మన బాలయ్యకి అది సెట్ అయింది. ఇది వచ్చేసి ఎమోషన్స్ అన్ని క్యారీ చేశారు, ప్రాపర్ గా సెట్ చేశారు. అండ్ భగవత్ కేసరి ఇది సేమ్ కాదు, కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉందన్నమాట. పొలిటికలీ డైలాగ్స్ ఉన్నాయండి, పొలిటికలీ ఉన్నాయి. మళ్ళా పోలీస్ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తుంది అవన్నీ ఉంది. సో వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. కానీ ఈజీ అన్న స్టైల్ కానీ ఆ డ్యాన్సులు ఆ ఫైట్లు కామెడీలు వేరే లెవెల్ అనమాట. అంటే కాస్త డిఫరెంట్ అనమాట. కానీ సినిమా అయితే సేమ్ అదే. భగవంత్ కేసరి సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ పెద్ద హిట్ అయింది. అది ఈ సినిమా కూడా సేమ్ అట్టే ఉంది, మారలు అయితే ఎక్కడ. కానీ ఏంటంటే ఇది తమిళ సినిమా డబ్బింగ్ అయింది ఇక్కడికి. దానివల్ల ఏంటంటే పైగా విజయ్ అన్న సీఎం అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. కాబట్టి సక్సెస్ సీఎంగా ఈ సినిమా తీశాడు కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారు అందరూ. పైగా ఈ సినిమా 10,000 థియేటర్లో, ఇండియా మొత్తం 10,000 థియేటర్ రిలీజ్ అయింది. ఒక్క తెలుగులో కాస్త ఆడచ్చు ఆడకపోవచ్చు అని చెప్పను, మిగతా భాషలో అయితే బాగా ఆడుతుంది. దేనికంటే ఆల్రెడీ 7 సినిమా భగవంత్ తీసుంది, తీసుంది పెద్ద బ్లాక్ బస్టర్, అది హిట్ కూడా అయ్యింది. అదే సినిమా తీసుకొచ్చి ఇక్కడ తీసి మళ్ళీ అదే డబ్బు పెట్టారు కాబట్టి అదే కాస్త బాధ. దానికి ఏంటంటే ఎవరేం చేయలేము. ఈ సినిమా ఎప్పుడో తీసేసాడు ఈయన, తీసేసి అనుకోకుండా సీఎం అవడం, మళ్ళీ ఈ సినిమాని ఇక్కడ వేయడం అయింది, అంతే, ఇంకేం లేదు. ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఇది స్టార్టింగ్ పాయింట్ అని అనుకోవచ్చా? ఇందులో ఏమైనా చూపించారా దానికి సంబంధించి? ఇందులో పొలిటికల్ అయితే చూపించారు కానీ లాస్ట్లో ఇచ్చారు బాగా. ఎందుకంటే మార్పు అనేది మనతోనే స్టార్ట్ అవ్వాలని. ప్రతి ఒక్కరు రండి, ఓటు వేయండి, మీకు మార్పు రావాలంటే ఓటు వేయండి అని చూపించాడు అన్నమాట క్లారిటీగా. ఇందులో ఏం హైలైట్స్ ఉన్నాయండి? హైలైట్స్ అంటే సేమ్ అదే ఉంది, ఇంకేం లేదు. భగవంత్ గారి సినిమా సేమ్ అదే. అంటే ఒక ఆడపిల్లల్ని వాళ్ళకి ప్రోత్సాహం, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, ఆడపిల్లలు కూడా అన్నింటిలో పైకి ఎదగాలని చూపించారు, అంత బాగా. కానీ యాజ్ తీసుకుంది అదే కొంచెం బాధ ఉంది. అది మనమేం చేయలేం, చెప్పారు కదా ఆల్రెడీ సినిమా అదే సినిమాని. కానీ విజయాన్న మీద మాకున్న అభిమానం అన్నమాట. ఇప్పుడు మరి
విజయ్ గారు పొలిటికల్ లోకి వెళ్ళిపోయారు, అవును. సినిమా రంగానికి ఫుల్ స్టాప్ పెట్టారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అదే కొద్దిగా బాధగా ఉంది. సినిమాలు ఇంక నుంచి చేయను, ఇదే లాస్ట్ అన్నాడు. కానీ చేయించామని చెప్పలేము. ఎందుకంటే మనం ఇది వరకు పాత రోజుల్లో పోతే సినిమా యాక్టర్లు అందరూ సీఎంలుగా పిఎంలుగా పోటీ చేయడం, అక్కడ మళ్ళీ సక్సెస్ కాకుండా మళ్ళీ ఇటు రావడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈటే చేయడం. అది కమల్ హాసన్ గారు కానీ చాలా మంది ఉన్నారు, ఇంకా తెలుగులో చూసుకుంటే చాలా మంది ఉన్నారు. కాబట్టి అవన్నీ నమ్మలేకపోతున్నాయి. సరే అతను ఒక 4 ఏళ్ళు చేయడేమో, తర్వాత మళ్ళీ చేయించాము చెప్పలేం కదా. అంటే పొలిటికల్ గా ఫెయిల్ అయ్యి ఇక్కడ రావాలనుకున్నారా? అంటే ఫెయిల్ అయినా పాస్ అయినా ఇది మంచి డబ్బు ఆదాయం ఇది వాళ్ళకి. ఇది ఒక వ్యాపారం అనమాట. డబ్బులు వస్తాయి, అభిమానులు కూడా కాదని లేరు. మళ్ళీ జనాలందరూ పోయి చేయండి 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 అంటారు, మళ్ళీ వాళ్ళు చేస్తారు. నమ్మలేము ఇది. సినిమా చేయము అంటే నమ్మలేము. అది అంతే. ఇంత మార్కెట్, ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన తర్వాత చేయరు అనేది నమ్మలేకుండా. విజయ్ గారిని హీరోగా చూడాలనుకుంటున్నారా ముందు, లేకపోతే మీరు అభిమానిగా? రెండు సీఎంగా, కంటిన్యూ సీఎంగా, ఇంకా తమిళనాడుకే కాదు దేశం మొత్తానికి ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ అవ్వాలి. అలాగే సినిమా హీరోగా కొత్త సినిమాలు, కొత్త కంటెంట్లు చేయాలి. అదే ఉంది లోపల. దయచేసి ఇంకోసారి ఈ రీమిక్లు, ఈ డబ్బింగ్లు చేయొద్దు ఇంకా, అంతే. అదొకటే బాధగా ఉంది. ఆల్రెడీ భగవంత్ కేసరి చూసి మళ్ళీ ఇదే చూసినట్టుంది యాస్టీజ్గా. పైగా థియేటర్లో కూడా సినిమాని తమిళ్లో వేయడం అయితే కొద్దిగా డిసప్పాయింట్. తెలుగు హైదరాబాద్కి వచ్చి ఆ భాషలో వేస్తే ఎవరు చూస్తారు చెప్పండి. అది థియేటర్ కూడా జనాలు తక్కువ ఉండరు. దీనికి కారణం ఏంటంటే తమిళ భాష అన్నమాట. ఇంక నుంచి అన్ని భాషలో ఉంది. దయచేసి తెలుగు సినిమాని తెలుగులోకి ఏదైనా డబ్బింగ్ చేస్తే తెలుగులోనే వెయ్యండి. పరభాషలో వేస్తే మాకెట్ట అర్థం వాళ్ళు చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి అందరూ చెప్పేది ఒకటే, థియేటర్ పోయి ఈ సినిమాని చూడండి. ఒక మంచి విజయం సాధించాం మనం. ఇది మనది, ఈ సినిమా మనది. కాబట్టి అందరూ ఒక్కసారిగా థియేటర్ బయట